Hello friends, welcome back to our channel. Staff Selection Commission Combined Graduate Level Examination 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. Government strives to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply. మహిళలకు ఉన్నటువంటి హక్కులను కాపాడడం, మరి పనులలో వారికి సమానమైనటువంటి హోదాను కల్పించడం కోసం ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో వారిని అప్లై చేసుకోవడానికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అర్హత ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా పే లెవెల్ చూసినట్లయితే పే లెవెల్ 8 ప్రకారంగా 47,600 నుంచి 1,51,100 వరకు పే ఉంది. పోస్టుల వివరాలు చూసినట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ C&AG. క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ గ్రూప్ బి గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్. నేచర్ ఆఫ్ ఫిజికల్ డిజేబిలిటీ పర్మిసబుల్ ఫర్ ద పోస్ట్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, 1 armed ఎఫెక్ట్, 1 leg ఎఫెక్టెడ్, బోత్ లెగ్స్ ఎఫెక్టెడ్. హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 30 సంవత్సరాలు మించరాదు. రెండవ పోస్టు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ C&AG. గ్రూప్ బి గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, 1 arm ఎఫెక్టెడ్, 1 leg ఎఫెక్టెడ్, బోత్ లెగ్స్ ఎఫెక్టెడ్ అండ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వారు. వయసు 30 సంవత్సరాలు మించరాదు. తర్వాత పే లెవెల్ 7 ప్రకారంగా 44,900 నుంచి 1,42,400 వరకు. దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్, గ్రూప్ బి. పోస్ట్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇండివిజువల్స్ విత్ డిజేబిలిటీ. వయసు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో, గ్రూప్ బి. పోస్ట్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ PWD క్యాండిడేట్స్, నాట్ ఎక్సీడ్ 30 years ఏజ్. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గ్రూప్ బి పోస్ట్. బ్లైండ్, లో విజన్, FD, హియరింగ్ హ్యాండిక్యాప్డ్, OA, OL, OAL, BL, MW, leprosy cured, dwarfism, acid attack victims and OA, LV, OL, LV, OA, HH, OL, HH and LV, HH మొదలగు అబ్రివేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ అబ్రివేషన్స్ డిజేబిలిటీ కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అబ్రివేషన్ కు సంబంధించినటువంటి లిస్ట్ మీకు వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లో మీకు సంబంధించిన అబ్రివేషన్ ఉన్నట్లయితే దాన్ని బట్టి మీరు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి వయసు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పోస్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గ్రూప్ బి. దీంట్లో కూడా PWD అభ్యర్థులు OA, OL, B, BL, OAL, LV అండ్ HH వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, గ్రూప్ బి. దీంట్లో పోస్ట్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇండివిజువల్స్ విత్ డిజేబిలిటీ. వయసు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పోస్ట్ అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్, గ్రూప్ బి. దీంట్లో OA, OL, B, BL, OAL, LV అండ్ HH వారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కి వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పోస్టు అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్స్, గ్రూప్ బి. వయసు 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. తర్వాత పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్, గ్రూప్ బి. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, CBDT, గ్రూప్ సి. దీనిలో OA, OL, BL, OAL, HH వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 సంవత్సరాలు మించరాదు. తర్వాత పోస్ట్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, CBIC, గ్రూప్ బి. OA, OL, OAL, HH వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 సంవత్సరాలు మించరాదు. తర్వాత పోస్ట్ ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా OA, OL, OAL, HH వారు అప్లై చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు మించరాదు. తర్వాత పోస్ట్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, గ్రూప్ బి పోస్ట్. దీనికి 30 సంవత్సరాల లోపు వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, గ్రూప్ బి. దీనికి వయసు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పోస్టు ఇన్స్పెక్టర్ పోస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, గ్రూప్ బి. LV, HH, OA, OL, OAL, leprosy cured, dwarfism, acid attack victims and multiple disabilities from amongst disabilities mentioned above మొదలగు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పోస్ట్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, గ్రూప్ బి. వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్ క్యాడర్ పే లెవెల్ 6 35,400 నుంచి 1,12,400
400 వరకు ఉంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్. గ్రూప్ బి ఓఏ ఓఎల్ బి బిఎల్ ఓఎల్ ఎల్వి అండ్ హెచ్హెచ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 30 సంవత్సరాలు మించి రాదు. తర్వాత అసిస్టెంట్ సూపరింటెండెంట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్. గ్రూప్ బి ఓఏ ఓఎల్ బి బిఎల్ ఓఎల్ ఎల్వి అండ్ హెచ్హెచ్ వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 సంవత్సరాలు మించి రాదు. తర్వాత డివిజనల్ అకౌంటెంట్ ఆఫీస్ అండర్ సి అండ్ ఏజీ. గ్రూప్ బి ఓఏ ఓఎల్ ఓఎల్ బిఎల్ పిడి అండ్ డి వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 సంవత్సరాలు మించి రాదు. తర్వాత పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. గ్రూప్ బి పోస్ట్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పిఎండబ్ల్యూడి క్యాండిడేట్స్. వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గ్రూప్ బి పోస్ట్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇండివిజువల్స్ విత్ నేచర్ ఆఫ్ డిజేబిలిటీ. నెక్స్ట్ క్యాడర్ పే లెవెల్ 5 29,200 నుంచి 92,300 రూపాయల వరకు ఉంది. ఆడిటర్ ఆఫీస్ అండర్ సి అండ్ ఏజీ. గ్రూప్ సి పోస్టులు ఓఏ ఓఎల్ ఓఏఎల్ బిఎల్ అండ్ హెచ్హెచ్ వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత ఆడిటర్ అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. గ్రూప్ సి ఓఏ ఓఎల్ బిఎల్ అండ్ హెచ్హెచ్ వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పోస్ట్ ఆడిటర్ ఆఫీస్ అండర్ సిజిడిఏ. గ్రూప్ సి పోస్ట్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇండివిజువల్స్ విత్ నేచర్ ఆఫ్ డిజేబిలిటీ. వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత అకౌంటెంట్ ఆఫీస్ అండర్ సి అండ్ ఏజీ. గ్రూప్ సి ఓఏ ఓఎల్ ఓఎల్ బిఎల్ అండ్ హెచ్హెచ్. వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్. గ్రూప్ సి ఓఏ ఓఎల్ ఓఎల్ బిఎల్ హెచ్హెచ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పే లెవెల్ 4 ప్రకారంగా 25,500 నుంచి 81,100 వరకు జీతం ఇవ్వబడుతుంది. దీనికి సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడిసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ మినిస్ట్రీస్ అదర్ దెన్ సిఎస్సిఎస్ క్యాడర్స్. గ్రూప్ సి ఓఏ ఓఎల్ బిఎల్ ఓఎల్ బి ఎల్వి హెచ్హెచ్ వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడి. గ్రూప్ సి బిఎల్ ఓఎల్ పిడి డి పిబిబి ఓఏ ఓఎల్ వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వరకు వయసు ఉంది. ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసి. గ్రూప్ సి ఓఎల్ ఓఏ బిఎల్ ఓఎల్ బిఎల్వి హెచ్హెచ్ వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. గ్రూప్ సి పోస్ట్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్. వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ పోస్టులు ఎవరి కోసం ఉద్దేశించబడినాయంటే వేకెన్సీస్ అండ్ చూసినట్లయితే టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆర్ 6,506 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి గెజిటెడ్ 250. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ 3,513. గ్రూప్ సి 2,743 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడి అభ్యర్థులకు సంబంధించిన పోస్టులు. ఇవి కేవలము పీడబ్ల్యూడి అభ్యర్థులకు సంబంధించిన పోస్టులు కాదు. అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, పీడబ్ల్యూడి అన్రిజర్వ్ 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ 15 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎస్ఎం 3 years ఉంది. డిఫెన్స్ పర్సన్స్ జనరల్ వారికి 3 years రిలాక్సేషన్ ఉంది. డిఫెన్స్ పర్సన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years రిలాక్సేషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ 3 years రెగ్యులర్ సర్వీస్ కంప్లీట్ అయిన వారికి 40 సంవత్సరాల వరకు వయసు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాల వరకు ఉంది. విడోస్ డైవోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియలీ సపరేటెడ్ వారికి 30 సంవత్సరాల వరకు ఉంది. విడోస్ డైవోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియలీ సపరేట్ ఎస్సీ ఎస్టీ వారికి 40 సంవత్సరాల వరకు ఉంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 1/1/2021 నాటికి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి డిగ్రీతో పాటుగా చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదివి ఉండాలి లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. తక్కిన అన్ని పోస్టులకు ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. మీరు ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://ssc.nic.in లాగిన్ అయ్యి జనరల్ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు 100 రూపాయలు పే చేయాలి. ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు లేదు. 1 time రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020కి సంబంధించినటువంటి ముఖ్య తేదీలను గమనించినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమైన తేదీ 29/12/2020, ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ 31/1/2021, అప్లికేషన్ ఫీజు పే చేయడానికి చివరి తేదీ 2/2/2021, అప్లికేషన్ ఫీ ఆఫ్లైన్ చెల్లాన పే చేయడానికి 4/2/2021 చివరి తేదీ,
లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలాన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ 6/2/2021. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 29/5/2021 నుంచి 7/6/2021 వరకు నిర్వహించబడుతుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు అనౌన్స్ చేయబడుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 3 పెన్ అండ్ పేపర్ మోడ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామినేషన్, టైర్ 4 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది అందరికీ ఉండదు, కేవలం డాటా ఎంట్రీ స్కిల్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వారికి మాత్రమే ఈ యొక్క టైర్ 4 అనేది ఉంటుంది. ఇది ఒక మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. మరి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుంచి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాతనే మీరు అప్లై చేసుకోగలరు. ఈ వీడియో పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కానీ లేదా కింద ఇచ్చినటువంటి టెలిగ్రామ్ యాప్ ద్వారా మీ యొక్క సందేహాలను తెలియజేయగలరు.